పెహల్గాంలో జరిగిన దారుణమైన హింస. ఒక్క క్షణం ఆ వార్త వినగానే మన హృదయం పగిలిపోతుంది. మానవత్వం అనే మాటను కాలితో తన్నేసిన విధంగా ఉంది. మన దేశానికి మన ప్రేమను చూపించే ప్రతి ఒక్కరికి ఇది ఒక గాయం కాదు, ఇది మన ఆత్మపై వేసిన మురికి మచ్చలా ఉంది. మన హిందూ సనాతన ధర్మం ఏమంటుంది? వసుదైక కుటుంబం అని అంటుంది. అంటే ఈ మొత్తం భూమి ఒకే కుటుంబం అని చెప్తుంది. అలాంటి మన కరుణ, మన సహనం, మన మానవత్వం ఎప్పటికీ మిగిలిపోతాయి. కానీ మానవత్వం మీద దాడి చేసిన వాళ్ళకి ఒక్క సందేశం చెప్పాలి. భయంతో కాదు, బలంతో, అసహనంతో కాదు, ఐక్యతతో, మతంతో కాదు, మానవత్వంతో. మేము మతవాదులం కాదు, కానీ మానవత్వం మీద దాడి జరిగితే మేము చూస్తూ ఉండం. మనమంతా ముందు మనుషులం. మతం మన మనసుల మధ్య గోడ కట్టేది కాకూడదు, మన చేతుల మధ్య కలయికగా మారాలి. ఒక భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా మన హృదయంలో ఆగని తపన ఈ దుశ్శక్తులు ఎప్పటికీ గెలవకూడదు. ఇది హిందువుల మీద మాత్రమే జరిగిన దాడి కాదు, ఇది మన భారతదేశ మానవత మీద జరిగిన దాడి. మన దేశం మాటలతోనే కాదు, చేతలతో కూడా చూపించే దేశం. మన ఊపిరిలో శాంతి ఉంది, కానీ మన నరాల్లో నరసింహం నిద్రపోతుంది. మన గుండెలో దయ ఉంది, కానీ అదే గుండె రగిలితే అగ్నిపర్వతం అవుతుంది. ఇప్పుడు మేము కళ్ళల్లో కన్నీళ్లతో చూస్తున్నాం, రేపు అవే కళ్ళల్లో అగ్నితో నిలబడతాం. మన వాళ్ళపై దాడి జరిగిందంటే మేము మౌనంగా ఉండము. మరుసటి రోజు మన విజయాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం. దేశాన్ని ప్రేమించడం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, అది ప్రతి భారతీయుడికి చెందిన బాధ్యత. మన దేశంలో ఒక మసీదులో కూర్చున్న ముస్లిం, గుడిలో పూజ చేసిన హిందూ, చర్చిలో ప్రార్థించిన క్రైస్తవుడు, అందరం భారతీయులమే. పహల్గాంలో గాయపడిన వారికి, అక్కడ చనిపోయిన అమాయకులకి మన మనసులో ఒక గౌరవంతో, ఒక అగ్నితో వందనం చేయాలి. మన గళాన్ని ఎత్తుదాం. ఇది హిందువుల గొంతు కాదు, ఇది భారతీయుల గళం. మతం కంటే ముందు మనం మనుషులం. ధర్మం మీద దాడి చేసిన ప్రతి దుర్మార్గుడు చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోతాడు. భారతదేశం మా గర్వమని, భారతీయుడు అని చెప్పుకోవడం మా అదృష్టమని మనం ఒక్కటై పోరాడితే ఎవ్వరూ మన దేశాన్ని కదిలించలేరు అని ప్రపంచానికి చాటి చెబుదాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది గాంధీ ఉన్న భారతదేశం మాత్రమే కాదు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించడానికి. ఇది సుభాష్ చంద్రబోస్ లాంటి వారు కూడా ఉన్న దేశం. ఒక చెంప మీద కొడితే మీ నోట్లో పళ్ళు రాలగొడతాం. ఇది నా నవయుగ భారతదేశం. జై హింద్. మన దేశం, మన గర్వం, మన మానవత్వం.